requesting Vamsi Nandipati garu to please speak. Thank you one and all for coming here. ముందుగా మేము అడగంగానే ఇక్కడికి వచ్చి ఆయన కొంచెం హెల్త్ బాగోపోయినా కూడా మాకు ఇంతసేపు ఇక్కడ ఉండి ఆల్మోస్ట్ 10-15 అవుతున్నా కూడా ఇక్కడ మాకు ఉండి సపోర్ట్ చేస్తున్న శేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అను. ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి సినిమాకి చాలా వరకు ఆయన గెస్ట్గా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఆయన పర్ఫెక్షన్లో ఒక 5% పర్ఫెక్షన్ నాకున్న ఇంకా ఇక్కడి నుంచి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ కొట్టుకుంటానే ముందుకెళ్తా. ఎందుకు ఆ మాట అంటున్నారంటే మొన్న ఏదో ఒకటి చిన్న ఈ ప్రోమో షూట్ ఏదో ఒకటి వెళ్ళాం అక్కడికి. ఆయన ఒక డైలాగ్ చెప్పాలి, ఆయనకు పాపం గొంతు బాగాలేదు, ఒక డైలాగ్ చెప్పేసి అయిపోయిన తర్వాత ఓకే అన్న అయిపోయింది థ్యాంక్ యూ అన్నాం. లేదు మళ్ళీ చెప్తాను నేను, పర్లేదు నేను మళ్ళీ చెప్తా అన్నారు. సో అంత పర్ఫెక్షనిస్ట్. సో అన్న ఇందుకే దీని గురించే ఈయన ఇండియన్ జేమ్స్ బాండ్ అయ్యారు ఇప్పుడు. సో కమింగ్ టు అవర్ మూవీ రాజు వెడ్స్ రాంబాయ్. అంటే ఈ మూవీ చూస్తానికి నేను ఫస్ట్ వెళ్తానికి అంటే ముందు నాకు కొంచెం ఇండస్ట్రీ నుంచి కొన్ని కాల్స్ వచ్చినాయి. ఓకే ఈ మూవీ చూస్తున్నావు, అదేంటి అది చిన్న సినిమా కదా, ఎందుకు ఆ చిన్న సినిమా చూస్తానికి వెళ్తున్నావు, లేకపోతే ఈ సినిమా ఒక 1 year అయిపోయిందంట, ఈ సినిమా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1.5 year అయిపోయిందంట, కొంచెం పాత సినిమా అంట, మేకింగ్లో కూడా కొంచెం అట్లా ఈ యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళంట, చాలా విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే ఇలా చాలా చెప్పారు. అంటే ఈ సినిమా ఇది నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు నన్ను ఈ సినిమా నుంచి నన్ను ఎంత దూరం చేద్దాం అనుకున్నారో ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ సినిమాకి అంత దగ్గరయ్యాను, ఈ కథకు అంత దగ్గరయ్యాను. అంటే ఈ సినిమా రూట్స్ నుంచి వచ్చిన సినిమా. ఈ సినిమా మీలో ఒకళ్ళు కానీ ఒక సినిమా తీద్దామని అని ఎలా అనుకుంటారో, మీలో కానీ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా. మీలో కానీ ఒక అమ్మాయిని ఎంత గట్టిగా ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారో మా అఖిల్ కూడా, మా రాజు కూడా అంతేలాగా ఈ సినిమాలో రాంబాయిని ప్రేమించాడు. అందుకని ఖచ్చితంగా ఈ సినిమా అంటే దీని నుంచి మనం ఏం తీసుకోగలం అంటే ఒకటే చెప్తాను నేను. ఖచ్చితంగా క్లైమాక్స్లో లాస్ట్ 25 minutesలో అంటే సినిమా ఆడొచ్చు, సినిమా కొంచెం యావరేజ్ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, అంటే ఎందుకు చేసేవారు అన్న అందరికీ ఒకటే చెప్తున్నా, లాస్ట్ 25 minutes to 30 minutesలో ఈ సినిమా కానీ హుక్ కాకపోతే నేను మళ్ళా సినిమాలు చేయాలి అనే ఆలోచన పక్కన పెట్టుకుంటాను. అంత గట్టిగా నమ్ముతున్నాను ఈ సినిమాని. అంటే మనం ప్రతి సినిమా అంటే ఒక ఇన్స్పిరేషన్తో వస్తాం, ఇండస్ట్రీకి ఒక ఇన్స్పిరేషన్తో వస్తాం. అంటే నా ఓటాడు ఒక మేబీ ఒక 7G బృందావన్ కాలనీయో లేకపోతే ఒక ప్రేమిస్తేనో ఇలాంటివి చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఎలాగైతే సినిమాలు తీద్దామని ఇక్కడికి వచ్చానో, ఈ సినిమా చూసి నాలంటలు ఎంతోమంది సినిమా చెయ్యాలి అని చెప్పి ఇండస్ట్రీకి ఖచ్చితంగా వస్తారు. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఆడియన్స్కి. ఇటువంటి సినిమాలు మీరు ఎన్ని తీసినా ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము అని మాకు ఎల్లప్పుడూ మా వెంటుండే ఆడియన్స్కి, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. సో 21st రండి, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మేము డిసప్పాయింట్ చెయ్యము. 100% వీఆర్ గోయింగ్ టు షేక్ అండ్ రాక్ ద థియేటర్స్. ఇక్కడ సమయభావం వల్ల నేను చాలామందికి ఇక్కడ చెప్పలేకపోతున్నాను, థ్యాంక్ యూ చెప్పలేకపోతున్నాను. బట్ 3 క్యారెక్టర్స్, రాజు, రాంబాయ్ అండ్ మా వెంకన్న, వీళ్ళ 3 గురించి మాత్రం నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనే దానికి నేను చెప్తాను. రాజు ఆ క్లైమాక్స్లో ఇంపాక్ట్ కోసం 48 hours నిద్రపోకుండా తన క్యారెక్టర్ని ముందుకు తీసుకెళ్ళి 48 hours పడుకోకుండా ఉంటేనే ఆ క్యారెక్టర్కి ఇంపాక్ట్ కనపడుతుందని చెప్పి ఆ ఇంపాక్ట్ కోసం 48 గంటలు తను నిద్రపోకుండా క్లైమాక్స్ సీన్లో తను యాక్ట్ చేశాడు. అట్లానే రాంబాయ్. సో అంటే మన ఇంటి పక్కన ఉండే పిల్ల ఎలాగైతే మన తోటి లేకపోతే మన ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయి మన ఇంకా చూపించే ప్రేమ ఏదైతే ఉంటుందో మొత్తం అవన్నీ కూడా మొత్తం కలిపితే ఇవన్నీ రాంబాయ్ అవుతుంది.
అలాగే వెంకన్న అంటే ఆయన క్యారెక్టర్ మీరు చూస్తే అవిటికాలతో ఆయన ఉంటారు. అంటే జనరల్గా మనం అసలు నుంచోటానికే ఇక్కడ చాలా కష్టపడుతున్నాం. ఆయన ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అయితే షూట్ చేశారో అన్ని డేస్ కూడా అవిటికాలతో అలా నటించడం అనేది మామూలు విషయం కాదు. ఈ కష్టం ఎక్కడికి పోదు. ఆడియన్స్ మనకి 21st టీం అందరికీ చెప్తున్నా, 21st గట్టిగా మనకి ఖచ్చితంగా ఆడియన్స్ ఆ ప్రేమని మళ్ళీ వెనక్కి ఇవ్వబోతున్నారు.